Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ టైప్స్ ఆఫ్ క్రాప్స్. ఇండియాలో వివిధ క్లైమాటిక్ కండిషన్స్, సాయిల్స్, రెయిన్ఫాల్స్ వల్ల చాలా రకాల క్రాప్స్ పండుతాయి. క్రాప్స్ని వాటి యూజ్, మార్కెట్ వాల్యూ మరియు కల్టివేషన్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు. ఈ క్లాసిఫికేషన్ వల్ల అగ్రికల్చర్ ప్లానింగ్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ క్రాప్స్ మెయిన్గా ఫుడ్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్, ప్లాంటేషన్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్, ఫాడర్ క్రాప్స్గా డివైడ్ చేశారు. సో దాంట్లో ఫస్ట్ వన్ ఫుడ్ క్రాప్స్. ఫుడ్ క్రాప్స్ అంటే మనుషులు డైలీ ఫుడ్ రిక్వైర్మెంట్ కోసం పండించే పంటలు అన్నమాట. ఈ క్రాప్స్ని డైరెక్ట్గా తినడానికి లేదా మెయిన్ ఫుడ్ ఐటమ్స్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీకి ఫుడ్ క్రాప్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్ క్రాప్స్లో మెయిన్గా సెరల్స్, పల్సెస్, మిల్లెట్స్ అన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ సెరల్స్. సెరల్స్ అంటే మనుషులకి మెయిన్ స్టేబుల్ ఫుడ్గా పిలిచే ఫుడ్ క్రాప్ అనమాట. ఈ క్రాప్స్ గ్రెయిన్స్ ఫామ్లో పండుతాయి మరియు కార్బోహైడ్రేట్స్ అనే వీటి యొక్క మెయిన్ సోర్స్. ఇండియాలో డైలీ డైట్లో సెరల్స్కి చాలా ముఖ్యమైన ప్లేస్ ఉంది. రైస్, వీట్, మెయిజ్ లాంటి సెరల్స్ ఫుడ్ సెక్యూరిటీని స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తాయి. సెరల్స్ని జనరల్గా లార్జ్ స్కేల్లో కల్టివేట్ చేస్తారు, ఎందుకంటే పాపులేషన్ ఫుల్ డిమాండ్ ఎక్కువ ఉంది. ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, లాంగ్ షెల్ఫ్ లైఫ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. మేజర్ సెరల్ క్రాప్స్ వచ్చి రైస్, వీట్, జోవార్, బాజ్రా, మెయిజ్, రాగి అన్నమాట. సో అందుకే సెరల్స్ని ఇండియన్ అగ్రికల్చర్ బ్యాక్ బోన్ అని కూడా పిలుస్తారు. రైస్. భారతదేశంలో మెజారిటీ ప్రజలకు వరి అనేది ఒక ప్రధానమైన ఆహార పంట. దీనికి కావాల్సిన క్లైమేట్, ఇది ఎక్కువగా ట్రాపికల్ హ్యూమిడ్ రీజియన్కి చెందిన పంట అయినప్పటికీ కూడా దీంట్లో దాదాపు 3000 రకాలు ఉన్నాయి. ఇది వేరు వేరు అగ్రికల్చర్ క్లైమేట్స్లో పండుతుందన్నమాట. దీన్ని మీన్ సీ లెవెల్ నుండి 2000 మీటర్స్ ఎత్తు వరకు, అంటే భారతదేశంలో తేమ ప్రాంతాల నుండి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, సమ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ వంటి పొడి కానీ నీటి పారుదల ఉన్న ప్రాంతాల వరకు విజయవంతంగా పండిస్తున్నారన్నమాట. ఇది ఎక్కువగా దీంట్లో సీజన్ పేర్లు చూసుకుంటే పశ్చిమ బెంగాల్ రైతులు వరిని 3 సీజన్లో పండిస్తారు. వాటిని ఆస్, ఆమన్ అండ్ బోరో అని పిలుస్తారు. హిమాలయ రీజియన్స్లో చూసుకుంటే హిమాలయాస్లో మరియు దేశంలోని వాయువ్య భాగాలు, నార్త్ వెస్టర్న్ పార్ట్స్లో దీనిని నైరుతి ఋతుపవనాల కాలంలో, అంటే కేవలం ఖరీఫ్ పంటగా మాత్రమే పండిస్తారు. ప్రపంచ ఉత్పత్తిలో మనం ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ చైనా ఉంది. ఇండియాలో ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, పంజాబ్ స్టేట్స్ అనేవి ఎక్కువ ప్రొడక్షన్ చేసేవి అన్నమాట. నెక్స్ట్ ఈల్డ్ విషయానికి వస్తే పంజాబ్, తమిళనాడు, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, కేరళ ఇవన్నీ కూడా ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. పంజాబ్ అండ్ హర్యానా యొక్క స్పెషాలిటీ ఏంటంటే పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాలు అనేవి నార్మల్గా వరి పండించే ప్రాంతాలు కావు. 1970లో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ వరి సాగుని ప్రవేశపెట్టారు. ఇక్కడ అభివృద్ధికి కారణాలు ఏంటంటే అక్కడ వరి బాగా పండడానికి కారణం జన్యుపరంగా అభివృద్ధి చేసిన విత్తనాలు, ఎక్కువ మొత్తంలో ఎరువులు మరియు పురుగు మందుల వాడకం అన్నమాట. అలాగే అక్కడ పొడి వాతావరణం వల్ల పంటలకు తెగుళ్ళు భయం లేకుండా తక్కువ వస్తుంది. సో కాబట్టి అక్కడ బాగా రైస్ని కల్టివేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీట్. వరి తర్వాత భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పంట వీట్ అన్నమాట. ఇది ప్రధానంగా శీతాకాలంలో, అంటే రబీ క్రాప్ అన్నమాట. ఇది గంగా, యమున మరియు మాల్వా పీఠభూములు, హిమాలయాస్లో 2700 మీటర్స్ ఎత్తు వరకు దీన్ని పండిస్తారు. నీటిపారుదల చూసుకుంటే 85% గోధుమ సాగు నీటిపారుదల కింద జరుగుతుందన్నమాట. దీన్ని మెయిన్గా ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ వచ్చి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్ అనేవి హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ అన్నమాట. థర్డ్ వన్ జోవర్. దేశంలో మొత్తం సాగు భూమిలో 5.3% జొన్న సాగులోనే ఉంది. దీంట్లో మహారాష్ట్ర ఒక్కటే దేశంలోని సగం జొన్నను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేవి ఇతర స్టేట్స్ అన్నమాట. దక్షిణ రాష్ట్రాల్లో దీన్ని ఎక్కువగా ఖరీఫ్ మరియు రబీ 2 కాలాల్లోనూ పండిస్తారు. కానీ ఉత్తర భారత్లో ఇది కేవలం ఖరీఫ్ పంటగా మాత్రమే పండిస్తారనమాట. దేనికి? పశువుల మేత కోసం. నార్త్ ఇండియాలో దీన్ని కేవలం ఖరీఫ్ పంటగా పశువుల మేత కోసం మాత్రమే పండిస్తున్నారు. నెక్స్ట్ వన్ బాజ్రా. దీని యొక్క క్లైమేట్ చూసుకుంటే ఇది నార్త్ వెస్టర్న్లో వేడి మరియు పొడి వాతావరణంలో కూడా పండుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే కరువును కూడా తట్టుకోగలిగే క్రాప్ అన్నమాట ఇది. దీన్ని ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మరియు హర్యానా అనేది ఎక్కువగా పండిస్తున్నారు. ప్రొడక్షన్ చూసుకుంటే ప్రొడక్షన్ అండ్ ఈల్డ్ రాజస్థాన్లో దిగుబడి అనేది తక్కువగా ఉన్నప్పటికీ హర్యానా, గుజరాత్లలో నీటిపారుదల వల్ల దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ వన్ మైజ్. దీన్ని ఆహారంగానే కాకుండా ఫాడర్ క్రాప్గా కూడా యూజ్ చేస్తారనమాట. తక్కువ ఫర్టిలిటీ ఉన్న సాయిల్స్లో కూడా దీన్ని పెంచుతారు. దీన్ని ఎక్కువగా కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాజస్థాన్ అనేవి హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ అనమాట. దిగుబడి చూసుకుంటే నార్త్ స్టేట్స్లో ఎక్కువగా దిగుబడి వస్తున్నప్పటికీ కూడా సెంట్రల్ ఇండియాకి వెళ్ళే కొద్దీ కూడా దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ పల్సెస్. పల్సెస్ అంటే మనుషులకి ప్రోటీన్ మెయిన్ సోర్స్గా వచ్చే ఫుడ్ క్రాప్ అనమాట. ఈ క్రాప్స్ లెగ్యూమినేస్ ప్లాంట్స్ నుండి వస్తాయి. వాటి సీడ్స్ని పల్సెస్ అంటారు. ఇండియాలో పల్సెస్కి చాలా ముఖ్యమైన ప్లేస్ ఉంది. ఎందుకంటే లార్జ్ వెజిటేరియన్ పాపులేషన్ అంతా కూడా దీన్ని కన్జ్యూమ్ చేస్తారు. లో కాస్ట్ ప్రోటీన్ సోర్స్ అనమాట ఇది. పల్సెస్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వాటిని పూర్ మ్యాన్స్ మీట్ అని కూడా అంటారు. మేజర్ పల్సెస్ వచ్చి గ్రామ్, తర్, మూంగ్, ఊరద్, మసూర్. పల్సెస్ సాయిల్ ఫర్టిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి, ఎందుకంటే నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి కాబట్టి. సో ఇది కూడా ఇంపార్టెంట్. గ్రామ్ అనేది రబీ క్రాప్. దీనికి 20 to 25 degrees టెంపరేచర్ సూటబుల్గా ఉంటుంది. బ్లాక్ అండ్ లూమీ సాయిల్స్లో బాగా పెరుగుతుంది. మధ్యప్రదేశ్ అనేది టాప్ ప్రొడ్యూసర్. డ్రై ల్యాండ్ ఫార్మింగ్కి బెస్ట్ క్రాప్ ఇది. సెకండ్ వన్ టర్, కందులు. శనగల తర్వాత భారతదేశంలో ఎక్కువగా సాగు చేసే పప్పు దినుసుల పంట ఇది. దీన్నే రెడ్ గ్రామ్ లేదా ఆహార్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా రైనీ సీజన్లో పండించే పంట అనమాట. డ్రై ల్యాండ్స్ కూడా ఇది బాగా సూట్ అవుతుంది. కరువును తట్టుకోగల శక్తి దీనికి కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా చిక్కుడు జాతి పంట సంబంధించింది కాబట్టి గాలిలోని నత్రజని గ్రహించి సాయిల్ని ఫర్టైల్ చేస్తుంది. దీన్ని మెయిన్గా మహారాష్ట్ర ఎక్కువ ప్రొడక్షన్లో ఉంది. నెక్స్ట్ కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్. దేశంలో సగటు దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో పల్స్ సాగులో దీని ప్రాముఖ్యత అనేది కాటన్ అనేది ఒక ఖరీఫ్ పంట. భారతదేశంలో పండే అతి ముఖ్యమైన కమర్షియల్ క్రాప్లో ఇది ఒకటనమాట. ఇది మెయిన్గా బ్లాక్ సాయిల్స్లో పండుతుంది. నెక్స్ట్ క్యాష్ క్రాప్స్. ఈ క్యాష్ క్రాప్స్ని ఎక్కువ మార్కెట్లో సేల్ చేయడానికి కోసం పండిస్తారు. ఈ క్రాప్స్ డైరెక్ట్గా తినడానికి కాకుండా ఇండస్ట్రీస్కి రా మెటీరియల్గా యూజ్ చేస్తారు. ఇండియాలో క్యాష్ క్రాప్స్కి మెయిన్ ప్లేస్ ఉంది. దేనికి? ఫార్మర్స్ ఇన్కమ్ పెంచుతుంది, ఎక్స్పోర్ట్ ఎర్నింగ్ కోసం, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి డెవలప్మెంట్ కోసం. క్యాష్ క్రాప్స్ కల్టివేషన్లో కమర్షియల్ వాల్యూ చాలా ఎక్కువ. మేజర్ క్యాష్ క్రాప్స్ వచ్చి షుగర్ కేన్, టీ, కాఫీ ఇవన్నీ అన్నమాట. టీ, దీన్ని ప్లాంటేషన్ క్రాప్ అని కూడా అంటారు. నీరు నిల్వ ఉండని స్లోపింగ్ ల్యాండ్స్లో ఇది బాగా పెంచుతారు. ఏడాది పొడవునా సమానంగా కూడా కురిసే వర్షపాతం దీనికి చాలా ముఖ్యం. ప్రపంచంలో చైనా తర్వాత ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. స్టేట్స్లో చూసుకుంటే అస్సాం టాప్లో ఉంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ తమిళనాడు. కాఫీ, ఇండియాలో ఎక్కువగా పండించే క్వాలిటీ కాఫీ అరబికా అనే రకాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ప్రపంచ ఉత్పత్తిలో భారత్ అనేది సుమారు 3.2% ఉంది. ఇది కేవలం దక్షిణ ఇండియాలో మాత్రమే పండిస్తారు. అక్కడ కర్ణాటక, కేరళ, తమిళనాడు. కర్ణాటకలో హైయెస్ట్ ప్రొడక్షన్ అనమాట. కర్ణాటకలోని బాబా బుడాన్ హిల్స్లో కాఫీని ఎక్కువగా సాగు చేస్తున్నారు. నెక్స్ట్ హార్టికల్చర్ క్రాప్స్. హార్టికల్చర్ క్రాప్స్ అంటే పండ్లు, కూరగాయలు, పూలు మరియు మెడిసినల్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నిటినీ కలిపి హార్టికల్చర్ అంటారు. ఈ భారతదేశంలో హార్టికల్చర్ ప్రొడక్షన్ అనేది చైనా తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారత్ వాటా 13% ఉంది. ముఖ్యంగా పీస్, కాలీఫ్లవర్, ఆనియన్, పొటాటో అండ్ టమాటో ప్రొడక్షన్లో ఇండియా అనేది టాప్ ప్లేస్లో ఉందన్నమాట. ఫ్లోరికల్చర్, భారతదేశంలో పూల సాగు పెద్ద వాణిజ్యంగా మారింది. ఫెస్టివల్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా ఫ్లవర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. గోల్డెన్ రెవల్యూషన్, మన దేశంలో పండ్లు, తేనె మరియు హార్టికల్చర్ ప్రోడక్ట్స్కి చేపట్టిన విప్లవమే గోల్డెన్ రెవల్యూషన్ అంటారు. తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయించే పంటలనే హార్టికల్చర్ క్రాప్స్ అంటారు. ఇవి రైతులకు ఏడాది పనున ఎంప్లాయ్మెంట్ని మరియు ఇన్కమ్ని ఇస్తాయన్నమాట. భారతదేశం నుండి ఎక్కువగా మ్యాంగో, గ్రేప్స్ అండ్ ఇతర రకాల వెజిటేబుల్స్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేరే దేశాలకు, లైక్ యూరప్ లాంటి వాటికి. నెక్స్ట్ ఫాడర్ క్రాప్స్. లైఫ్ స్టాక్కి మంచి ఆహారాన్ని అందించడమే ఈ పంటల యొక్క ప్రధాన లక్ష్యం. దీంట్లో ఉన్న ముఖ్యమైన పంటలు జొన్న, మొక్కజొన్న, సజ్జలు, గినియా గడ్డి, లూసన్ వంటివి ఎక్కువగా మేతగా యూజ్ చేస్తారు. భారతదేశం మొత్తం సాగు భూమిలో కేవలం 4% మాత్రమే మేత పంటల కింద ఉంది. ఇది పశువుల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ అన్నమాట. ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో డైరీ ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఈ పంటల సాగు కూడా ఎక్కువగా చూస్తాం మనం. పశువుల నుండి పాలు మరియు మాంసం, వాటి పని సామర్థ్యం పెరగాలంటే మేత అనేది క్వాలిటీగా ఉండాలన్నమాట. జనాభా పెరగడం వల్ల ఆహార పంటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల మేత పంటల సాగు భూమిపై పశువుల మేతకు కొరత ఏర్పడుతుంది. సో ఇక్కడితో టైప్ ఆఫ్ క్రాప్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.